నిజరి సాని సా నిజమగమరి పదక నిజరి సాని సా నిజమగమరి పద స ని రి రి స గ గ రి మ మ గ ప సా ని ద ప మ గ రి స ని. హలో. ఎరా నాన్న, కాలేజీకి వెళ్ళావా ఈరోజు? వెళ్ళా. అమ్మమ్మ వాళ్ళు బాగానే ఉన్నారా? ఏంటి అలా ఉంది చదువు? రే బాగా చదవరా, నీ మీదే మా ఆశలంతా. నీకు మంచి జాబ్ వస్తుందనే చూస్తున్నాం. ఎలాగైనా పెద్ద జాబ్ కొట్టాల్సిందేరా. చుట్టాలందరికీ నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. జాగ్రత్తగా చూసుకోరా. సరే, బస్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కాల్ చేస్తా. అసలు ఏం జరుగుతుంది? నేను అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను? నాన్నేమో సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు. రోజు రోజుకి నా మీద హోప్స్ పెంచుకుంటున్నారు. నాకు 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయనే విషయం నాన్నకు తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటి? అసలు సి ప్రోగ్రామింగే రాని నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వస్తుంది? నాన్న పేరు నిలబెట్టగలనా? ఏం అర్థం కావట్లేదు. తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. అమ్మా. హలో, ఏంట్రా కొన్ని రోజుల నుంచి ఫోన్ కూడా సరిగ్గా మాట్లాడటం లేదు? ఏమైంది? నాన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదు. రే, ఆయన నిన్ను బాగా సెటిల్ అవ్వమన్నారు, స్ట్రెస్ తీసుకోమనలేదు. స్ట్రెస్ ఏం లేదమ్మా. నీ గురించి నాకు తెలీదా చెప్పు? రేపేమవుతుందో అనే దాని గురించి ఆలోచిస్తూ ఇవాళ్లే బెంగ పెట్టుకుంటే ఎలారా? కష్టమే, కానీ వర్క్ చేయకుండా రిజల్ట్ గురించి ఆలోచిస్తే ఎలా చెప్పు? మనం చేయాల్సిన పని మనం చేద్దాం, రిజల్ట్ అదే వస్తుంది. నాన్నకు కావాల్సింది నువ్వు బాగా సెటిల్ అవ్వడం రా. మేం పడిన కష్టం నీ దాకా రాకూడదని. అయినా జాబ్ అంటే సాఫ్ట్వేర్ ఒక్కటే కాదు కదా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చేసే పని ఏదైనా జాబే. నాన్నకు కావాల్సింది కూడా అదే. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలవు. అందరూ చెప్పటం వేరు, తల్లిగా నేను చెప్పటం వేరు. కాబట్టి అనవసరంగా స్ట్రెస్ తీసుకోకురా. ముందు మనం చేయాల్సిన పని మనం చేద్దాం. ప్రశాంతంగా చదువుకో, జాబ్ అదే వస్తుంది. ఎవరి కోసం రాదు, సరేనా? సరే. నాన్న మాటలకి భయం వేసింది, కానీ అమ్మ మాటలకి లైఫ్ మీద ఒక చిన్న హోప్ వచ్చింది. ఏదో ఒకటి సాధిస్తాననే చిన్న హోప్, అంతే. ముందు మన పని మనం చేద్దాం. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తే జాబ్ అదే వస్తుంది. నాన్నను కూడా సాటిస్ఫై చేయొచ్చు. మా అమ్మ నన్ను అంతలా నమ్ముతున్నప్పుడు నన్ను నేను నమ్మకపోతే ఎలా?